ఆ సంస్థల వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసేది కాకుండా ప్రైవేట్ పనులు చేస్తున్నారు. వాళ్ళని నియమించుకుంటారు మనుషులు. నియమించుకున్నప్పుడు అదేమవుతుందంటే అందరికీ న్యాయం అన్నటువంటిది జరగదు. ఆ విషయం ఒకటి. ప్లస్ ఉపాధి కోల్పోయేటువంటి అది డాక్యుమెంటేషన్ వాళ్ళు తయారు చేసేదానికి కూడా మాకు వచ్చే పేమెంట్ కూడా ప్రభుత్వానికి వచ్చేటట్టు చాలా మన వారు ఏమన్నా నిరసన లాంటి కార్యక్రమం చేస్తున్నారు. రేపు ర్యాలీ చేస్తాము, బట్టల ర్యాలీ. మీరు అంటే ఇచ్చినప్పుడు ఏదో టైంలో రమ్మంటే అప్పటికైనా వచ్చి మీకు సంబంధించి వాళ్ళు విజయవాడలో చెప్తే కన్నా ఈ వారం నేను సార్ వాళ్ళు కూడా చెప్తాను. అక్కడ వాళ్ళకి అపాయింట్మెంట్ చేస్తే ఆయన నోటీస్ కూడా పెట్టి ఆయన డైరెక్ట్గా అక్కడ కమ్యూనికేషన్ చేస్తాను. అది కూడా ఏది డాక్యుమెంటేషన్ కూడా త్రూ గవర్నమెంట్ ఎంప్లాయీ ద్వారా జరుగుతుంది అన్నటువంటిది ఒక రకం ఉండేదేమో. కానీ అలా కాకుండా ప్రైవేట్ పరంగా నియమం చేయడం అన్నటువంటిది చాలా బ్యాడ్. యాక్చువల్గా మీరు అన్నట్టు తరతరాల నుంచి వచ్చేటువంటిది.